అయింది మంచిగా. చాయ్ పడిపోయింది అనుకోండి, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారన్నమాట. పిల్లలేమో సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, నేనేమో నెక్స్ట్ వీడియో కానీ లేదా ఏదైనా వర్క్ ఉన్న ఇంట్లో వంటలు చేసుకోవాలి కదా, ఆ సంగతి చూసుకుంటాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇదిగోండి మార్నింగ్ ఇంకా రొటీన్ కదా మనందరికీ, పొయ్యి అది గ్యాస్ వల్ల ఇదన్నీ శుభ్రం చేసుకోవడం ఆల్రెడీ ఒకసారి చేశాను. మళ్ళీ కొంచెం సామాన్లు అవి ఉంటే అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ 6 అయింది, ఎండ అయితే గట్టిగానే వస్తుంది. చూడాలి, నిన్నది వచ్చింది కానీ మబ్బు ఎండ కింద ఉంది. పసుపు కొమ్మలు అయితే అస్సలు టైం పట్టేస్తుంది అనమాట. ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం అన్నమాట నేను అన్ని రోజులు ఎండలో పెట్టడం, లోపల పెట్టడం, మబ్బు ఉంటే మళ్ళీ లోపలికి తీసుకొచ్చేయడం అలా అయిపోయింది. ఇంక ఈ రోజు అయితే స్పెషల్ అంటే ఇంక పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి. టిఫిన్ అంటే మామూలుగా పప్పు రుబ్బడం అలా చేసేదాన్ని, పిండి అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇంకా వాళ్ళకి టిఫిన్ కింద మంచిగా మీకు కూడా ఈజీ రెసిపీ, పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో చక్కగా పెట్టేయచ్చు, లేదంటే స్కూల్కి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్లో చేసి పెట్టచ్చు అనమాట. అలాంటిది మంచిది మీకు ఈరోజు అయితే ఎగ్ పిజ్జా అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఎగ్స్తో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. బ్రెడ్ ఇంట్లో ఉంటుంది కదా, లేకపోతే తెప్పించుకోవడమే. నేనైతే తెప్పించుకుంటాను. మామూలుగా పిల్లలు జాము అది ఉంటే తింటారు ఎప్పుడైనా, సరే అని తెప్పించాను. ఉంది, ఇంకా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బెస్ట్ కదా అనిపించింది. ఇదిగోండి ఎగ్ పిజ్జాకి కావాల్సినవి టమాటాలు, క్యాప్సికము, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుంటాను. అల్లం కూడా తీసి పక్కన పెట్టాను. ఇవన్నీ శుభ్రంగా కట్ చేసేసి మీకు చూపిస్తాను. ఇంకా మా వాళ్ళు ఎవరెవరు లేసారు, ఎవరు ఎంతవరకు అంటే ఒక్కొక్కరు వాష్రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారన్నమాట. వాళ్ళు వచ్చే లోపల నేను రెడీ చేసేసుకుంటాను. బటర్ కూడా అవసరం అండి. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ తెప్పించుకుంటూ ఉంటాను. ఇంకా మొన్న ఎందుకో బ్రెడ్ తెచ్చుకుని చేయమన్నారు కానీ నేను చేయలేదన్నమాట. అప్పుడు బ్రెడ్ ఇవన్నీ తెచ్చుకున్నారు. సరే ఈరోజు వీలుంది కదా అని ఇంక ఈరోజు చేస్తున్నాను. నాన్నగారు ఏం చేస్తున్నారు? గ్రీన్ టీ తాగుతున్నారా? ఆయన ఈ మధ్య హెల్త్కి సంబంధించింది కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు అన్నమాట. తాగుతున్నారా? పోసుకున్నారా? అది తాగిన తర్వాత ఎలాగో మామూలు చాయ్ తాగుతారు అంటే ఒక గంట టైం తీసుకుంటారులేండి. ఈ లోపల పిల్లలకి ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తాను. మీకు లేట్ అవుతుందా బయటికి వెళ్ళడానికి? నేను చేసేదాకా ఉంటారా టిఫిన్? 7 అయింది. అన్నీ రెడీ అయ్యేటికి 8:30 అవుతుంది. ఈ లోపల మీకు గంట టైం ఉంటుంది కాబట్టి పెద్దోడేమో దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. సరే, నేనా ఎగ్ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా టమాటా ముక్కలు చిన్నగా చాప్ చేసుకోవాలండి. ఎగ్ పిజ్జా అంటున్నాను కదా, చాలా ఈజీగా పిల్లలకు కూడా ఎగ్ పిజ్జా చేసి పెడుతున్నాను నీకు ఈరోజు తినేసే అని చెప్పేసి టిఫిన్ కింద హ్యాపీగా పెట్టచ్చు వాళ్ళకైతే. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అది పొద్దుటే లంచ్ బాక్స్ రెడీ చేసుకుని హడావుడిగా మళ్ళీ టిఫిన్ చేసి కన్నా ఇలా కూడా ఈజీగానే అయిపోతాయి. అన్నీ ముందు రోజు కోసుకుని కూడా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కదా. టమాటా ముక్కలు అయ్యి ఆనియన్స్ అప్పటికప్పుడు కట్ చేసి పెట్టుకున్నా కానీ. ఇదిగోండి నేను ఇవి కట్ చేసేసాను. ఇవన్నీ ప్లేట్లో తీసేసుకున్నాక అన్నీ చిన్న చిన్న ముక్కల కింద క్యాప్సికము ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి బ్రెడ్ అయితే రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. తీసి బ్రెడ్ ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. చిల్లీ సాస్ తెలుసు కదా, చిల్లీ సాస్, కొంచెం టమాటా సాసు, ఇది మా మానకి ఆప్షన్ మాత్రమే. నేను అయితే తీసుకుంటున్నాను. ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటాలు, మిర్చి, అలాగే కొత్తిమీర, అలాగే బటర్, బ్రెడ్, ఎగ్స్, వీటితోటే మనం ఇప్పుడు చేయబోతున్నాం అన్నమాట రెసిపీ అయితే. ఇదిగోండి ఎగ్ పిజ్జాకి ముందుగా పాలు చుక్కలు అంటే కొందరు వాటర్ కూడా తీసుకుంటారు పాలు లేకపోతే కనుక. అంటే ఉప్పు, పసుపు, కారం కలవడానికి పసుపు, కారం, బాగా కలుపుకుందాం.
దీంట్లోకి ఎగ్స్, నేను ఇక్కడ 6 అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితేని. ఇదండి ఇలా మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసాను కదా, దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి మళ్ళీ కలుపుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్, అలాగే కొద్దిగా బటర్, గ్యాస్ వెలిగిందాం. ఇందాక ఒకసారి వెలిగించాను, ఇది కలపలేదు కదని హీట్ ఎక్కిన తర్వాత మీరు ఒక్క ఎగ్తో కూడా వేసి పిల్లలకి చక్కగా పెట్టచ్చండి. ఇలా వేసాను కదా, ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అలాగే టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, వేసిన తర్వాత ఇంకొక స్పూన్ తీసుకుంటున్నాను, కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్, ఇలా చేత్తో వేసుకుంటేనే మనకి కరెక్ట్గా పడుతుంది అన్నమాట. ఈవెన్గా అన్నిటికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. కారం అన్ని వైపులకి వేసుకోవడానికి ఉంటుంది. కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవి వేసేసిన తర్వాత కొద్దిగా చిల్లీ సాస్, తర్వాత బ్రెడ్ ముక్కలు ఇవి ఉన్నాయి కదా, బ్రెడ్ పీసెస్ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి ఒక 2 బ్రెడ్ ముక్కలు అయితే పట్టేస్తాయండి. దీనిపైన కొంచెం బటర్ వేసి అట్నైతే తిరగేయాలి. చూసారు కదా, ఇలా అన్నమాట. దీన్ని సిమ్లో పెట్టి కాల్చాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి.
బటర్ ఆల్రెడీ వేస్తాం కదా, పడుతుంది. సిమ్లో పెట్టుకుని కాసేపు ఉంచుకుంటే ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఇదిగోండి ఇలా వెజిటేబుల్స్ తోటి ఎగ్ తోటి పిల్లలకి పెడితే బ్రెడ్ కూడా పర్వాలేదు కదా, మంచిదే కదా. ఇంకా మీరు ఈ బ్రెడ్ అనే కాదు, మిల్క్ బ్రెడ్ అనే కాదు, ఇప్పుడు వీటితోటి కూడా వస్తుంది కదా గోధుమల బ్రెడ్ కూడా, దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక కట్టేసేసాను, ఇంకెలా ఒక్కొక్కరికి వేసేస్తూ ఉంటాను. టమాటా సాస్ పైన వేసి బటర్ వేస్తే సరిపోతుంది అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా చిన్న పీస్ దీని మీద ఇలా వేసేది. ఇది మటుకి షార్ట్ తీసానండి, అందుకే మీకు చూపించలేదు. ఇదిగోండి చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. బాగుంటుందండి, ట్రై చేయండి. టేస్ట్ కూడా మా పిల్లలు చెప్తారు ఎలా ఉందన్నది. చిన్నపిల్లలు అనుకోండి పచ్చిమిర్చి ఇలాంటివి తీసేయండి, పెద్దోళ్ళకి అయితే వేసేయచ్చు, కారం కూడా తగ్గించవచ్చు. వాళ్ళకి ఉత్తి ఆమ్లెట్ వేసి బ్రెడ్ వేసి కొంచెం ఆనియన్స్ తింటే కనుక ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, టమాటా, క్యాప్సికమ్ వేయండి. లేదంటే ఓన్లీ బ్రెడ్ వేసేసి కూడా చేసేసి పెట్టేయచ్చు వాళ్ళకి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది రెండోదండి. ఇంక ఇలా కాలిపోయిన తర్వాత ఎంత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ ఇలాగ అన్నీ వేసేసుకుని మీకు చూపిస్తాను. ఇదిగోండి చక్కగా వచ్చేస్తుంది కదా. కొంచెం ఆయిల్ వేద్దాం. ఇక్కడ 3 పెట్టేసాను టేబుల్ దగ్గర. ఇక్కడేమో ఒకటి వేసేసానండి, 4వది పట్టుకెళ్ళండి. సాయిరాము ఎవరో ఒకరు వచ్చి పట్టుకెళ్ళండి. ఇదిగోండి సేమ్ ప్రాసెస్. ఇది కొంచెం పెద్ద ఆమ్లెట్ వేసాను, మా వారికని వేసాను. ఇప్పుడు నీకా హారిక కంట వెనక నుంచి గంతులు వేస్తుంది. సరే ఇది హారికకి, ఎందుకంటే లాస్ట్ అదే ఉంది, దానికే వేసేస్తాను. మొత్తం చిల్లీ సాస్ వేసేసాను. ఫ్రిడ్జ్లో ఇంకా చిల్లీ సాస్ ఉందేమో తీసుకో తల్లి. బటర్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇలా నొక్కాలన్నమాట. ఈ ఆమ్లెట్లో నొక్కితే మనకు తిరగేసుకునేటప్పుడు బాగుంటుంది. టమాటా సాస్ అయినా వచ్చేయండి. మీకు టమాటా సాస్ అయినా ఓకే. ముందు టేస్ట్ చేయండి. వాటర్ పెట్టేంత స్పైసీ ఏం కాదులేరా, దాహం. సరే ఇదిగోండి, నేనైతే ఎలా ఉంది? బాగుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్. హెల్తీ బ్రేక్ఫాస్ట్. వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయ్యి క్రిస్పీగా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. టమాటా సాస్తో కూడా బాగుంది. కుడి చేతితో ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వట్లేదు, ఫోర్క్తో తిన్నాం. ఇంకా మళ్ళీ ఎడం చేయికి వచ్చేసాను. ఈ ఎడం చేయి వాటం అలవాటు అయిపోయిందండి. మా వారికి అయితే నచ్చదు ఎడం చేతితో తినడం. నేను ఆయనకి నాకు అంటే మేమిద్దరం లెఫ్ట్ హ్యాండ్ మాట. అదేటో మా ఇద్దరి గురించి ఆయన కోపం వస్తూ ఉంటుంది, ఇలా తింటున్నామని ఇద్దరికి క్లాస్ పిక్తూ ఉంటాయి. ఏ పని చేసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నా తిని వచ్చినప్పటికీ కరెక్ట్ హ్యాండ్తోనే తినాలనుకోండి. ఇలాగని చేశాను అనుకోండి, అది ఎవరి ఫేస్ మీదగానే వెళ్తుందేమో అని భయం. పరశురామికైనా నీకు చెప్పేదాన్ని సరే తిని వచ్చినప్పుడు అంతే. ఇంకా ఏదో వింతగా తిన్నట్టు ఉంటుంది నాకు. వరం చేయాలి ఎందుకంటారా, ఎప్పుడు ఎడం చేస్తే తినకూడదు. ఏ పని చేస్తే ఆ పని అంత అలవాటు లేకపోతే చేసుకోవాలంటారు. చిన్నప్పటి నుంచి అంత అలవాటు చేయడం ట్రై చేశాడు కానీ అలవాటు అవ్వలేదని. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కదండి. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే ఉప్పు కూడా నచ్చింది. టీ కూడా పెట్టేస్తే నేను
బయటకు వెళ్తాను మరి. బాగుంది. బ్రెడ్ చేసింది చెప్పినమ్మా. బ్రెడ్ ఎలా చేస్తారు? మధ్యలో చేస్తారా లేకపోతే బ్రెడ్ ఏమన్నా పేస్ట్ లో చేస్తారమ్మా? మధ్యలో ఉంది. మధ్యలో దాకా రాదు. వెజ్జలు తింటుంది. తింజుడు టమాటా ఆనియన్స్ ఇవన్నీ చదువుకుంటే బాగుంది. అది ఏం చేశారన్న తమ్ముడు తీసుకుని రాడే కాదు. బాగుందమ్మా. ఎందుకంటే ఒక వీడియో చూడు నువ్వు కూడా. సూపర్. బ్రెడ్ దగ్గర పెట్టినట్టు ఇంకా బాగుంది. బ్రెడ్ టేస్ట్ కూడా ఆడింది కొద్దిగా. బ్రెడ్ ఆయిల్లో బటర్లో క్రిస్పీగా వేగిన తర్వాత ఆ టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది కదా. కాకపోతే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి మంచి ఫుడ్ అవుతుంది మార్నింగ్. క్యాప్సికమ్, టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మేమైతే ఎంజాయ్ చేస్తున్నామండి. ఫుడ్ అయితే బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టీ పెట్టమంటారా? టీ పెట్టేసి టీ తాగేస్తామన్నమాట. మరి మీరేం టిఫిన్ చేస్తున్నారో సదా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి పాలు అయితే వేసేసాను. ఇదిగోండి టీ పొడి వేసేసాను. నేను బెల్లం పొడి వేస్తాను కాబట్టి దింపే ముందు చాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. బెల్లం పొడి వేసుకుంటానండి నేను. ఇది లేకపోతే 1-2 రోజులు వాడతాను అంతే. తర్వాత మళ్ళీ బెల్లం పొడి వెంటనే వచ్చేయాల్సిందే. టిఫిన్ అయింది మంచిగా. ఒక చాయ్ పడిపోయింది అనుకోండి, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారన్నమాట. పిల్లలేమో సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, నేనేమో నెక్స్ట్ వీడియో కానీ లేదా ఏదైనా వర్క్ ఉన్న ఇంట్లో వంటలు చేసుకోవాలి కదా, ఆ సంగతి చూసుకుంటాను. మా వారేమో బయటకు వెళ్ళిపోయి లైట్ పెడుతుంది కాబట్టి ఆయన కూడా తీసుకుంటాను. ఆయన కూడా వెళ్ళిపోతారు. ఎలా ఉంది? హార్కి రివ్యూ చెప్పలేదు కదా, ఏదో ఒక లాస్ట్ కెమెరామెన్ అదే అయిందన్నమాట. అందుకని ఇప్పుడు తెలుస్తుంది చాయ్ తాగదు. ఈరోజు మీ ముందు వీడియో తీస్తున్నాను కాబట్టి నువ్వు అందే, లేకపోతే నాకు ఎంత పే చేయో తెలుసా. ఇదిగో నాన్న మీకు కూడా చాయ్ అండి, తీసుకోండి. కాలుతుందేమో జాగ్రత్త. మొదలకే గాజు వేసాను. గాజు చేసా కాదు, గాజు గ్లాసులు. గాజు గ్లాస్. ఇది డాడీ రిలాక్స్లో తీసుకొచ్చారు. మా చిన్నతనాన్ని ఇలాగే పెట్టేవారు నాన్న హోటల్లో గాజు గ్లాసులు. ఇలాంటి 2 గ్లాసులు తీసుకుని ఊరికి తెగ తిరగపోసేసి అప్పుడు ఇస్తారు. ఇలాగా ఒక జగ్గు లాంటిది స్టీల్ జగ్గు లాంటిది ఇవ్వండి. దాంట్లో పోసి పైకి కిందకి జరుగుతుంది భరించేవాళ్ళు. ఇదండి ఈరోజు అయితే ఈ వీడియో నచ్చిందా మీకు? మీ ఇంట్లో మీరు ఎలా ఉన్నారు, ఎలా సరదాగా ఈరోజు టిఫిన్ అది ఏం చేసుకున్నారు? ఫ్యామిలీతో గడిపింది ఆ హ్యాపీనెస్ వేరు. ఈ వేసవిలో సెలవులో పిల్లలతో చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.